అందరికీ జై శ్రీరామ్. వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది. ఈ రోజు నేను మళ్ళా మొదలు పెట్టాను. మొదలు పెట్టేటప్పుడు మీకు ఒక మంచి శ్లోకం చెప్తాను. ఈ శ్లోకం ఎందుకు చదువుకోవాలి అంటే, మనం ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే తప్పకుండా ఆ పని అనేది ఏ ఆటంకము లేకుండా అవుతుంది. అవి ఏ పనులంటే, మీరు ఏవైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు గాని, ఇది పిల్లలు కూడా చదువుకోవాల్సిన శ్లోకం మాట. ఇప్పుడు లేకపోతే కొంతమంది పెళ్లి చూపులకి వెళ్తారు. ఆ పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు అది ముఖ్యమైన పనే కదా! అది ఆటంకం లేకుండా అవ్వాలి అంటే అప్పుడు కూడా చదువుకోవచ్చు. ఇది ప్రతిరోజు చదువుకోవాల్సిన శ్లోకము. మనం ఒక ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఈ శ్లోకం చదువుకొని వెళ్తే మనకి ఏ ప్రమాదాలు జరగవు మాట. ఈ శ్లోకం సుందరకాండలోని 39వ సర్గలో 5వ శ్లోకం. ఈ ఈ మంత్రం సీతమ్మ వారు హనుమంతుడికి చెప్తుంది మాట. ఇది నేను చాలా దుఃఖంలో ఉన్నాను హనుమ, నా కష్టాన్ని గట్టెక్కించే సమర్థుడివి నువ్వే హనుమ అని అమ్మవారు చెప్తుంది. అమ్మవారి నోటంబడ వచ్చే శ్లోకం అది. నేనైతే ఎలా చదివాను అనేది చెప్తాను. నాకు అది మంచి జరిగింది కనుకే మీ అందరికీ మంచి జరగాలని నేను చెప్తున్నాను. నేను ముందైతే రాముడిని తలుచుకుంటానమాట. అది శ్రీరామ జై రామ జై జై రామ అనుకుంటూ ఈ శ్లోకం మనం చెప్పుకోవాలి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమస్తాయ దుఃఖక్షయ కరోభవ. మళ్ళా ఇంకోసారి చెప్తాను. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమస్తాయ దుఃఖక్షయ కరోభవ. విన్నారు కదా శ్లోకం. ఈ శ్లోకం చదువుకొని మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రమాదాలు జరగవు. ఆ పని మీద వెళ్తే ఆ పని విజయం అవుతుంది. ఇది ఈరోజు వీడియో. అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ.